నా పేరు మధు సార్, ఊరు తిరుపతి. మీరు చెప్పిన బనేసింగ్ వాళ్ళ ఊరు భరత్పూర్ పక్కన ఒక సెటిల్మెంట్ విలేజ్ సార్. బనేసింగ్ ఊళ్ళో ఉన్నాడని ఎంక్వైరీ చేసి చెప్పమను. పోలీస్ డ్రెస్లో ఊళ్ళోకి వెళ్తే తిరిగి రాలేము సార్, లేపేస్తారు. ఇంకోసారి తమిళనాడుకి రావద్దని కాంప్రమైజ్కి వెళ్దాం సార్. అరెస్ట్ చేయడం మన వల్ల కాదు. ఎస్ఆర్ నో అని చెప్పాలి కానీ ఎందుకు ఇంత మాట్లాడుతున్నావు సార్? కాంప్రమైజ్ కోసం రాలేదు మధు. సరేనా? నమస్తే సార్. నాన్న నీకు వచ్చేటప్పుడు సార్ బనేసింగ్ ఊళ్ళో ఉన్నాడు. సార్ మీరు అస్సలు తొందరపడమాకండి, అంతా నేను చూసుకుంటాను సార్. బండెక్కు. నేను రావాలా? ఎక్కువ సార్ వాళ్ళ సంగతి మీకు తెలీదు. మధు సార్ నువ్వు మాత్రం నాతో వెళ్ళండి సార్, నేను బండిలో ఉంటాను. రా మధు. సార్ని ఫాలో చేయండి. సత్య సార్ బండిలోనే ఉండు, ఏం జరిగినా బయటికి రావద్దు. ఫోర్స్ యూజ్ చేసి అటువైపు నుంచి కవర్ చేయి. ఓకే సార్. బండి తీయండి అన్న, విలేజ్ బ్యాక్ సైడ్కి పోనీ. చోటు సార్, బనేసింగ్ ఎక్కడున్నారు? ఆగరా. बनेसिंग मामा पुलिस भैया, गांव में पुलिस आ गया. पुलिस का गांव में नहीं आने का है, बाहर जाओ, बाहर जाओ. బనేసింగ్ ని మాత్రం పప్పమని మధు, వెళ్ళిపోదాం. దీనికి నాకు ఏమి సంబంధం లేదు. ఊరు చూపించమని చెప్పి మోసం చేసి తీసుకొచ్చాడు. बर्बाद हो जाएगा. रुक साले, सारे गांव को मैं लेके आ रही हूँ. रुको, मैं देख लेता हूँ.
ఇక బనేష్ సింగ్ అని ఎప్పటికీ పట్టుకోలేం. ఎక్కడికో పారిపోయి ఉంటాడు. ఊళ్ళోకి వెళ్ళొద్దని మొత్తుకున్నా, విన్నారా? 500 పోలీసులు దించి ఊరిని ధ్వంసం చేయాలి సార్. ఎన్కౌంటర్లో లేపేయాలి సార్, అప్పుడే వాళ్ళకి భయం వస్తుంది. దొరికిన ఒక్కడిని ఎన్కౌంటర్లో లేపేసి వెళ్ళిపోదు మన నజీర్. తొందరపడ్డాను. మధు, హవేరియాస్ని డీల్ చేసిన పోలీస్ ఇన్ఫార్మర్ని కలవాలి. వాళ్ళెవరు నోరిప్పరు సార్. ఆ? ఇంత జరిగినా వీళ్ళకి బుద్ధి రాలేదంటే ఇంకా ఊరు బయలుదేరలేదా? తొందరగా వెళ్ళండి. ఇక్కడే ఉంటే అందరూ చస్తారు. మీరు తల్లకిందులుగా నిల్చున్నా పట్టుకోలేరు. ఎందుకంటే వాళ్ళు 5 రాష్ట్రాల్ని కనెక్ట్ చేసి ఆరావళి పర్వతాల్లో దాక్కుంటారు. వెతుక్కుంటూ వెళ్ళినా మన పక్కనే ఉన్న కూడా కనిపెట్టలేం. ఒక చోటు నుండి ఇంకో చోటుకి వెళ్ళిపోతూ ఉంటారు. అసలు పట్టుకోలేం. నేనే కాంప్రమైజ్కి అరేంజ్ చేస్తాను. మాటిస్తే మద్రాస్ జోలికే రారు. సొంత స్టేట్లో క్రైమ్ చేయరు. అన్ని స్టేట్లకి వెళ్ళటం వల్ల అన్ని భాషలు మాట్లాడతారు. ఒక బిడ్డను చూస్తున్నారంటే వాళ్ళ కంటికి ఆ బిడ్డ కనపడదు, దాని మెడలో ఉన్న నగే కనపడుతుంది. వాళ్ళు అసలు మనుషులే కారు. ఆచూకీ చెప్తే మొత్తం కుటుంబాన్నే లేపేస్తారు. లాయర్ సాబ్, ఇంతవరకు నన్ను పట్టుకోవడానికి ఏ పోలీసు నా వెంట పడలేదు. అలాంటప్పుడు ఈ మద్రాసి పోలీసులు మాత్రం ఎలా? గుమ్మడిపండులో మీరు ఎమ్మెల్యేని చంపేశారు. ఎమ్మెల్యేనే వేసేసానా? సారా వాడు నన్ను కత్తి చూపించి బెదిరించాడు. నేను వాడి తుపాకీతో షూట్ చేశాను. తోట లోపలికి పోయి గుండె బయటకు వచ్చే. కానీ హత్య చేసింది మేమేనని ఎలా కనిపెట్టారు? వేలిముద్రలతో. వేలిముద్రలా? మద్రాసీలతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ చిన్న ఆధారంతోనే ఇంతవరకు వచ్చేశారు. బనేష్ సింగ్, వాళ్ళ మీద నువ్వు మీ ఊళ్ళో దాడి చేయడం తప్పు. ఆ మద్రాసి ఒంటరి వాడు కాదు, వాడు గవర్నమెంట్. కొద్ది రోజులు వెతికి అలసిపోయి వాళ్లే వెళ్ళిపోతారు. అంతవరకు ఎవరికీ దొరకకుండా ఎక్కడికైనా వెళ్ళి ప్రశాంతంగా పనిచేసుకోండి. అవసరమైతే నేనే లాయర్తో కబురు చేస్తాను. నేను ఆరవల్లి కొండల్లో బూడిద తోడేళ్ల ఆశీర్వాదంతో క్షేమంగా ఉంటాను. జై బావులే. పండిట్ అనే ఇన్ఫార్మర్ ఉన్నాడు, విలేజ్ ప్రెసిడెంట్. జిల్లాలో ఉన్న పాన్ షాపులన్నిటికీ పాన్ మసాలా సప్లై చేస్తాడు. అతనికి హవారియా గ్యాంగ్తో చాలా కనెక్షన్స్ ఉన్నాయి. అతను మాత్రమే మీకు సాయం చేయగలడు. ఎక్కడుంటాడు? సార్, ఇతనే పండిట్. నన్ను వదిలేండి సార్. నన్ను తీసుకెళ్లి జైల్లో పడేసినా కూడా పర్వాలేదు, కానీ హవారియాల ఆచూకీ మాత్రం చెప్పను. వాళ్ళ చేతుల్లో చిత్రవద పడి చావటం కంటే జైలే మేలు. ఐల్ గివ్ యూ ప్రొటెక్షన్. ప్రొటెక్షనా? వాళ్ళు ఎలాంటి రాక్షసులో మీకు తెలుసా? వాళ్ళు త్రాచు పవన్ ఇంట్లో పడేసి పారిపోతారు. రాత్రి నిద్రపోయేటప్పుడు ఇల్లు తగలబెట్టేస్తారు. అప్పుడు ఎలా ఇస్తారు సార్ ప్రొటెక్షన్? ఇలా చూడండి సార్, వాళ్ళు మీ ఊళ్ళోలాగా పోలీసులకు భయపడేవాళ్ళు కాదు. కాల్చి పడేసి వెళ్ళిపోతూ ఉంటారు. హవారియాస్ అంటే ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా దొంగలుగా మారారో చరిత్ర తెలియకుండా మాట్లాడటం చాలా ఈజీ సార్. ఐ నో. వాట్ నో సార్? ఏం తెలుసు? ఏది చెప్పండి చూద్దాం. దే ఆర్ డిసెంట్స్ ఆఫ్ హాజ్పుట్స్. హవేరియాలో హాజ్పుట్ సైన్యంలో సమర్థవంతమైన గొరిల్లా దళ వీరులుగా ఉండేవారు. 16వ శతాబ్దంలో హాజ్పుట్లకి మొఘలాయలకి ఓ పెద్ద యుద్ధం జరిగింది. అతిపెద్ద సైన్యంతో వచ్చిన హాజ్పుత్ మగరాజుని ఎంతో చిన్న సైన్యంతో వచ్చిన మొఘలాయ చక్రవర్తి తన నవీన యుద్ధ యుక్తులతో భీకరంగా పోరాడాడు. హాజ్పుత్ వీరులు యుద్ధానికి ముందు బావులి అనే దేవతను పూజించి వెళ్తే పెద్ద ప్రాణ నష్టం లేకుండా విజయంతో తిరిగి వస్తారనే నమ్మకం ఉండేది. అందుకు కావలసిన పూజలు జరిగాయి. కానీ యుద్ధంలో హాజ్పుతులు ఓడిపోయి ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. హాజ్పుత్ సామ్రాజ్యమే అంతరించిపోయింది. యుద్ధానికి ముందు జరిగిన పూజలో హవేరియాలు యుద్ధ దేవత అయిన బావులిని పశు రక్తంతో కలంకం చేశారని, వాళ్ళు చేసిన పాపమే యుద్ధంలో ఓడిపోవడానికి కారణమని వాళ్ళని ఊళ్ళోంచి అడవుల్లోకి తరిమేశారు.
రాజ్పుత్ సామ్రాజ్యం ఓడిపోయిన తర్వాత అందులో గొరిల్లా దళంగా ఉన్న హవేరియాలకు ఉద్యోగం పోయి మొఘల్ సైన్యం చంపేస్తారనే ప్రాణభయంతోనూ అడవుల్లో దాక్కుని వేటాడి దొంగలుగా జీవించారని కథలుగా చెప్పుకుంటారు. హవేరియాలు ఎన్నో తరాలుగా వేటగాళ్ళలా అడవుల్లో జీవిస్తూ వచ్చారు. 80లో వేటాడాన్ని ప్రభుత్వం నిషేధించడం వల్ల బతుకు తెరువు కోసం మళ్ళీ ఊళ్ళోకి రాగా అక్కడ మర్యాద లేక ఉద్యోగం లేక జీవనం కఠినంగా మారింది. అందువల్ల కొంతమంది మాత్రం మళ్ళీ వేటకి వెళ్లారు. కానీ ఈసారి మానవ వేట. పర్వాలేదే, మా ఊరు పోలీసులకి ఇంత కథ తెలీదు. కానీ సార్, వాళ్ళు ఒకే చోట ఉండరు, ఊరూరు తిరుగుతూ ఉంటారు. వాళ్ళని వెతికి కనిపెట్టాలంటే బాగా ఖర్చు అవుతుందే. ఏక్ ఇన్ఫర్మేషన్ 50,000. 50,000 ఒక్క ఇన్ఫర్మేషన్ కా? నిజంగానా? నాతో మీరు జోక్ చేయటం లేదుగా? ఓకే సార్. సార్, ఇంకో విషయం, ఇకపై నన్ను నేరుగా కలవటానికి రాకండి. ఊళ్ళో గనక తెలిస్తే వాళ్ళకి న్యూస్ వెళ్ళిపోతుంది. నేను పాన్ మసాలా సప్లై చేసే కొట్టు కుర్రాళ్ళ ద్వారా తెలుసుకుంటాను. ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటే హవేలీ ముందున్న నా కొట్టు కుర్రాడు పచ్చ కలర్ తలపాగా పెట్టుకుంటాడు. రోజు పచ్చ కలర్ టర్బన్ కోసం వెయిట్ చేశాము. ఒకవైపు పండిట్ మనుషులు వెతుకుతుండగా ఇంకోవైపు మేము రోడ్ సైడ్ టెంట్, రైల్వే ప్లాట్ఫామ్ ఇలా ఒక్కచోట వదలకుండా వెతికాం. ఎన్నో నెలల పాటు ఇంటికి కూడా వెళ్లకుండా బనే సింగ్ గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరుకుతుందా అని నార్త్ ఇండియా మొత్తం తిరిగాం. చలి, ఎండ, తుమ్ము ఏమీ పట్టించుకోకుండా ఎక్కడ పడితే అక్కడ నిద్రపోయాం. ఈ గ్యాంగ్ వల్ల ఇంకెవరి ప్రాణం పోకూడదన్న భయం, వీళ్ళని ఎలాగైనా పట్టుకోవాలన్న కసి, ఎన్ని కష్టాలు వచ్చినా తట్టుకునే శక్తి మాకిచ్చింది. నార్త్లో భోజనం పడక, డబ్బులు సరిపోక వంట సామాన్లు బండ్లో పడేసుకుని వెళ్లేదారిలో టైం దొరికినప్పుడు వండుకొని తిన్నాం. సార్, టేస్ట్ అదిరింది సార్. మీ వైఫ్ అదృష్టవంతురాలు సార్.